కులక్కర్ రుచి ఎలా ఉంటుందండి? దీని రంగు, రుచి రుచి కూడా బాగుంటుందండి. దేశవాళీ విత్తనాలన్నీ నిజంగా అన్ని రుచిగా ఉంటాయండి. అయితే వండే విధానాన్ని మనం ఆలోచించాలి. ఎసరబెట్టి వండడం. ఈ ఎసరబెట్టి వండడం అనేది బియ్యాన్ని నానబెట్టుకుని మనం ముందుగా కనీసం కులక్కార విషయంలో 2-3 గంటలైనా సరిపోతుంది. నీళ్లు మరుగు వచ్చిన తర్వాత నానిన బియ్యం అందులో వేస్తే ఏమవుతుందంటే పేలాలు ఎలా పగులుతాయి, పాపప్ అవుతాయి. అలా ఈ నానిన బియ్యం వేడిలో పెరిగేసరికి దానిపైన టెక్స్చర్ బ్రేక్ అయ్యి పిండి పదార్థం ఎక్స్పోజ్ అవుతుంది. సో దీనికి మన కూరలోని గుజ్జు కావచ్చు, మజ్జిగ కావచ్చు అన్ని చక్కగా పట్టుకొని పంటి కింద నలుగుతున్నప్పుడు రుచి అనిపిస్తుంది. ఆ రుచిని ఆస్వాదిస్తారు. ఇంత తీరిగ్గా భోజనం చేసుకోవచ్చు మీరు చెప్తుంటేనే అసలు ఎంత బాగుందో. చక్కగా ఆస్వాదించవచ్చు. అయితే కులక్కర్ బియ్యం గ్లైసెమిక్ ఇండెక్స్ ఏ విధంగా ఉంటుందండి? ఇది మిగతా మన మామూలుగా తెల్ల బియ్యం, సన్న బియ్యం కంటే కూడా తక్కువేనండి? ఇది గ్లైసెమిక్ ఇండెక్స్ దీనికి తక్కువగానే ఉంటుందండి. అయితే ఇది ఎలా గమనించవచ్చు అంటే మా దగ్గర అన్ని టెస్టిమోనియల్ ఎవిడెన్స్, సైంటిఫిక్గా మేమైతే ల్యాబ్స్లో చేయలేదు. టెస్టిమోనియల్ ఎవిడెన్స్ అందరూ చెప్పిన దాని డేటా ప్రకారం పొద్దున్న ఇప్పుడు అందరూ తింటాం కదా అన్నం, తిన్నప్పుడు వీటితో అన్నం తిన్నప్పుడు ఒక 4-5 గంటల వరకు మళ్ళీ వెంటనే ఆకలి కాదు. చక్కగా పొద్దున్నే మీల్స్ చేయడం చాలా ఉపయోగం. టిఫిన్స్ బదులు అది చాలా రోగాలకి కంట్రోల్ అవుతుంది. కనీసం పొద్దున్నే ఫుల్ మీల్స్ చేయడం, కూర వండడం కుదరకపోతే ముందు రోజు రాత్రి అన్నం వండి అన్నాన్ని నీళ్ళలో నానబెట్టి ఆ అన్నాన్ని పొద్దున్న మజ్జిగతో తిన్నా దట్ ఈస్ గుడ్ బ్రేక్ఫాస్ట్ అండి. నియంతృత్వంతో ప్రజా ఉద్యమాలను ఆపగలరా? బెదిరింపులతో ప్రజా గొంతుకను నొక్కగలరా? తెలుగువారి మన సాక్షి టీవీ ప్రసారాల కోసం వెంటనే మీ లోకల్ ఆపరేటర్ను సంప్రదించండి.